వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్కారం సార్ చెప్పండి, అంటే ఇటీవల కాలంలో ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తుందంటూ చాలామంది చూసిన వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు కొన్ని కెమెరాస్ కూడా ఇచ్చేస్తే అందులో కూడా ఇచ్చేసారు. ఎటువైపు నుంచి ఆ పెద్ద పులి వచ్చింది, ప్రజలకు ఎలాంటి అప్రమత్తం చేశారు? అదే అండి, యాక్చువల్లీ మనకు లాస్ట్ 1 month బ్యాక్ ఈ బండగానిపల్లి దగ్గర ఉదయగిరి రేంజ్లో టైగర్ సైటింగ్ అవ్వడం జరిగింది. లోకల్ విలేజర్స్ అటువైపుగా వెళ్తున్నప్పుడు చూసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్పటి నుంచి యాక్చువల్గా అది టైగర్ తిరుగుతున్నది వాస్తవమా కాదా అని తెలుసుకోవడం కోసము మేము కూడా ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కడైతే ప్రామినెంట్ ప్లేసెస్ ఉంటాయో అనిమల్ హ్యాబిటెట్ తిరగడంకి అలాంటి ప్లేసెస్లో కెమెరాస్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇండైరెక్ట్ సైన్ సర్వేని కూడా స్టడీ చేయడం జరిగింది టీమ్స్ ఫామ్ చేసి. అప్పుడు వీ హ్యావ్ నోటీస్డ్ టైగర్ ప్రెజెన్స్ కెమెరాస్లో కూడా మనకు కన్ఫర్మ్ చేసుకున్నాము. అలాగే పగ్ మార్క్స్, అలాగా ఈ డంగ్ అలాంటివి అదర్ ఇండైరెక్ట్ సైన్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా కన్ఫర్మ్ చేసుకున్నాము టైగర్ ఆ ఏరియాలో తిరుగుతుందని చెప్పి. తెలుసుకున్న వెంటనే ఆ చుట్టుపక్కల విలేజెస్లో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా భయాందోళనకు గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. అలాగే దండోరాస్ వేయడం జరిగింది. ఆ ఫ్రింజ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్లో అంతా కూడా ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే మినిమం జాగ్రత్తలు తీసుకుంటే అనిమల్ సేఫ్గా ఉంటుంది, మనము సేఫ్గా ఉంటామనే ఉద్దేశంతో ఎవరిని లోపల అడవిలోకి వెళ్ళొద్దండి. ఈ పశువులు మేపడానికి కానీ గొర్రెలు మేకలు మేపడానికి వెళ్తూ ఉంటారు, వాళ్ళందరినీ ఎవరు అటువైపు వెళ్ళొద్దండి, కొన్ని రోజులు అవాయిడ్ చేయమని చెప్పాము. అలాగే నైట్ టైమ్స్ కానీ డే టైమ్స్ ఒంటరిగా ఎవరు కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాస్లోకి వెళ్ళకూడదని ఆల్రెడీ జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా మినిమం మెజర్స్ తీసుకుంటూ ఉన్నాము, ప్రొటెక్షన్ మెజర్స్. అది పెద్ద పులేనా? పెద్ద పులి అండి, ఇట్స్ ఎ టైగర్. అంటే అది మేల్ ఫిమేల్ అనేది కూడా ఏమైనా గుర్తు? ఇట్స్ యాక్చువల్లీ మేల్. వీ నీడ్ నాట్ టు డిస్క్లోజ్ ఫర్దర్ డీటెయిల్స్ అండి, అంత అవసరం లేదు. ఇట్స్ ఎ మేల్ వన్ ఓన్లీ, మేల్ అడల్ట్ వన్. సార్ ఇప్పుడు అది అంటే నల్లమల్ల అడవుల నుంచి ఇట్లా వచ్చేసిందే, దాని ఇట్లా చిన్న అడవులు ఈ ప్రాంతాల్లో రావడానికి కారణం ఏంటి సార్? యాక్చువల్లీ టైగర్ మనకు టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉంది మనకు ఆంధ్రాలో. అది ఇండియాలో కూడా అతిపెద్ద టైగర్ రిజర్వ్. ఆ టైగర్ రిజర్వ్ ఏరియాలో టైగర్ పాపులేషన్ ప్lentyగా ఉంది. అక్కడ నుంచి ఈ చుట్టుపక్కల పెరిఫెరీస్ ఏవైతే ఉన్నాయో ఆత్మకూరు కానీ ఉదయగిరి కానీ తర్వాత రాపూర్ ఏరియాస్, ఈ 3 రేంజెస్లో మనకు శాంక్చురీ పోర్షన్ ఉంది. వీటిని కారిడార్ ఏరియా అంటాము, అంటే పెరిఫెరీస్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్. ఆ కారిడార్ ఏరియాలో అప్పుడప్పుడు దానికి ప్రే బేసిస్ కావచ్చు, ఏదైనా ఫుడ్ సర్చింగ్లో కావచ్చు, అలాగే మీటింగ్ గురించి ఫిమేల్ సర్చింగ్లో కావచ్చు, ఇటువైపు వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని కప్స్ అడల్ట్గా రూపొందించిన తర్వాత పెద్దవైన తర్వాత మదర్ నుంచి సపరేట్ అయినాక వాటి ఓన్ టెరిటరీని ఫామ్ చేసుకునే క్రమంలో సర్చ్ చేస్తూ ఆ విధంగా తిరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో టైగర్ కారిడార్ ఏరియాలో జతలు మాదిరిగా ఉండవు సార్? జతలుగా రావాలనేం లేదండి. ఇట్స్ అన్ ఇండివిజువల్ టైగర్ వాట్ వీ హ్యావ్ సైటెడ్ రీసెంట్లీ. అది ఒంటరిగానే ఉంది కాబట్టి మేబీ ఇట్ మే గో బ్యాక్ టు ది టైగర్ రిజర్వ్ ఏరియా ఆర్ ఇట్ మే సెటిల్ డౌన్ ఇఫ్ ఆల్ ది కండిషన్స్ సపోర్ట్. అది వీ కాంట్ ప్రిడిక్ట్ ఇట్. యాజ్ ఆఫ్ నౌ అయితే టైగర్ ఈజ్ హియర్ ఓన్లీ, వీఆర్ మానిటరింగ్. ఇట్ ఈజ్ ఇన్సైడ్ ఆర్ఎఫ్ ఏరియా, ఎక్కడ కూడా హ్యాబిటేషన్స్కి నియర్ లేదు కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. దాని ఓన్ హ్యాబిటేట్ ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియాస్లోనే ఉంది కాబట్టి పబ్లిక్ ఎక్కడ కూడా హామ్ జరిగే క్వశ్చన్ అయితే లేదండి. ప్రజెంట్ అంటే మీరు టీము అదే ఒక టీంలను చేయడం జరిగింది, అదేవిధంగా కెమెరాస్. దాన్ని క్రమేణా అది నల్లమల్ల అడవుల వైపే మళ్ళీ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. నల్లమల్ల అని చెప్పలేము. రైట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టువార్డ్స్ ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియా అవే ఫ్రమ్ ది హ్యాబిటేషన్స్ కాబట్టి హోప్ఫుల్లీ ఇట్ విల్ గో బ్యాక్ టు ది టైగర్ రిజర్వ్. దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ప్రజెంట్ మొన్నటి వరకు తిరిగిన ఆ ప్రాంతాల్లోనే లేదు, అక్కడి నుంచి ప్లేస్ చేంజ్ చేసింది. అక్కడే ఒకే లొకేషన్లో ఉండదండి. అది టైగర్ యొక్క హ్యాబిటేట్, అలాగే దాని యొక్క టెరిటరీ చాలా పెద్దది ఉంటుంది. 25 square kilometers వరకు ఒక టైగర్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడే ఉంటుంది అనేది ఏం లేదు. టైగర్ రోమ్ అవుతూ ఉంటుంది, ఇక్కడక్కడ వెళ్ళిపోతుంది. ఓకే.
అంటే దానికై అదే వెళ్ళిపోతే ఏదైనా మీరు రూట్ దాన్ని అలా చేసే ఉండదండి. ఇట్స్ అన్ ఫ్రీ యానిమల్, ఫ్రీ రేంజింగ్ యానిమల్. వీ కాంట్ దాన్ని డిస్టర్బ్ గైడ్ దెమ్. ఇట్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ వే. దాన్ని డిస్టర్బ్ చేయము, మేము కూడా డిస్టర్బ్ చేయము. వీ విల్ జస్ట్ అబ్జర్వ్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్, వెదర్ ఇట్ ఈస్ కమింగ్ నియరర్ టు ది హ్యాబిటేషన్స్ ఆర్ నాట్ అనేది మాత్రమే మనం చూస్తాం. ఎందుకంటే హ్యాబిటేషన్స్కి దగ్గరగా వస్తేనా ఎవరికైనా ప్రజలకు కానీ, తర్వాత వైల్డ్ క్యాటిల్ కానీ, అలాగే డొమెస్టిక్ క్యాటిల్ కానీ ఉంటుంది కదా, వాటిని ఏమన్నా హంట్ చేస్తుందేమో అనే ఉద్దేశంతో మేము మానిటర్ చేస్తున్నాం. అదర్వైజ్ వీ విల్ నాట్ గైడ్, వీ విల్ నాట్ యునో దాన్ని ఆ విధంగా ఇలా వెళ్ళమని తరమడం, అలా వెళ్ళడం అని అలాంటిది ఏమి ఉండదు. ఇట్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ వే. ఇట్స్ ఎ ఫ్రీ రేంజింగ్ యానిమల్. ఇట్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ వే. అది ఎక్కడికి వెళ్తుంది అనేది మాత్రమే మనం చూడగలం. అది ఎక్కడికి వెళ్తుందో కూడా మనం ప్రెడిక్ట్ చేయలేం. సార్ ఇంకొకటి ఏంటంటే జనాల్లో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మామూలుగా ఏంటంటే మన దేశంలో మార్చి 30 కల్లా మావోయిజాన్ని పూర్తిగా ఇచ్చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేయడం జరిగింది. చాలామంది మావోయిస్టులు హతమవడం జరిగింది, చాలామంది లొంగిపోవడం జరిగింది. అదేవిధంగా అడవుల్లో బాగా కూబింగ్ నిర్వహిస్తున్నారు. దానివల్లే కొన్ని జంతువులు బయటికి వచ్చేస్తున్నాయి. లోపల కూబింగ్లు అవి చేయడం వల్ల కొన్ని ఇటువైపు కూడా వచ్చేస్తున్నాయి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది అలా అనుకోవచ్చా? Actually, it doesn't pertains to our division. We don't have any such kind of Maoist existence inside the reserve forest areas of Nellore district. ఈ జిల్లాలో అయితే అలాంటి మనకు అలాంటి లేదు సార్. అంటే బయట నల్లమల్ల అడవుల్లో నల్లమల్ల గురించి వీ కాంట్ టాక్ అండి. ఇట్స్ నాట్ మై జ్యూరిస్డిక్షన్ యాక్చువల్లీ. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ నెల్లూరు డివిజన్, దెన్ ఓన్లీ ఐ కెన్ టెల్ యూ. ఓకే సార్. వీ విల్ టాక్. ఓకే సార్. పోతే మనకు ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఒకటి ఉదయగిరి, అదేవిధంగా ఇటు రాపూరు, ఆత్మకూరు అంటే మరిపాడు, కడప సరిహద్దులు ఎక్కువగా ఎర్రచందనం ఇదవుద్ది. గతంలో బాగా బయటకు వెళ్ళేది, ఇప్పుడు చాలా వరకు తగ్గింది అనుకోవచ్చు మనం. ఇటీవల కాలంలో గ్రామస్తులు కూడా పోలీసులకు ఫోన్ చేసి పట్టించడం జరిగింది. మీరు ఈ ఎర్రచందనాన్ని ఏ విధంగా బయటికి వెళ్ళకుండా దాన్ని ఏ విధంగా రక్షిస్తున్నారు? Actually, last before month also we have done lot of beat combing operations inside forest areas. మనకి జిల్లాలో మొత్తం 2,29,000 హెక్టార్లు ఫారెస్ట్ ఏరియా ఉంటే 22,000 హెక్టార్ల వరకు రెడ్ శాండర్స్ ఉంది. అది ఉదయగిరి రేంజ్లో ఎక్కువ ఉంది, 10,000 హెక్టార్స్ వరకు. రిమైనింగ్ 10,000 రాపూరు, తర్వాత ఆత్మకూరు రేంజెస్లో ఉంది. ఏదైతే రెడ్ శాండర్స్ బేరింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా పెరాంబులేట్ చేసి టీమ్స్ ఫామ్ చేసి, నేను కూడా అక్కడ ఇప్పుడు వెహికల్ ఏదైతే సీజ్ చేశారో ఉదయగిరి రేంజ్లో ఆ ఏరియాస్ నేను కూడా తిరిగాను. దేవమ్మ చెరువు, సీతారాంపురము, తర్వాత పండ్రంగి బీటు, ఈ 3 బీట్లలో మొత్తం అంతా త్వరగా ఇన్స్పెక్ట్ చేసి నైట్ టైం బేస్ క్యాంప్స్ కూడా విజిట్ చేశాను. మొత్తం నైట్ హాల్ట్ అక్కడే ఉండి నేను 1 డే అంతా చూశాను. బట్ ఇన్సైడ్ 10 కిలోమీటర్స్ లోపలికి కూడా వెళ్ళాము. రిమైనింగ్ కూడా మొత్తం అంతా స్టాఫ్ సెర్చ్ చేశారు. ఎక్కడ కూడా ఫెల్లింగ్స్ అనేటివి లేవు. కాబట్టి వీ కెన్ స్ట్రాంగ్లీ సే దెర్ ఆర్ నో ఫెల్లింగ్స్ ఇన్సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ నెల్లూరు డిస్టిక్. అది ఏదైనా ఇటువైపు నుంచి అదర్ డిస్ట్రిక్ట్ బార్డర్ ఏరియాస్ నుంచి ఇటువైపు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు కానీ, లేదు ఆన్ ది వేలో కానీ ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడు పట్టుకోవడం అనేది జరుగుతుంది. రీసెంట్ కేసు దొరికిన తర్వాత ఉదయగిరిలో పోలీస్ వాళ్ళు మన వాళ్ళు అందరూ కంబైన్డ్గా కలిసి ఒక కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక 30 lakhs సీజ్ చేశాము. అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి సెర్చ్ చేయించాను నేను మరుసటి రోజు, ఒక 2-3 days బీట్ కుమ్మింగ్. బట్ ఎక్కడ కూడా ఫెల్లింగ్స్ అయితే లేవండి. అంటే దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా సీసీ కెమెరాస్ అట్లా అరేంజ్ చేశారు సార్? సీసీ కెమెరాస్ అని కాదు, యాక్చువల్లీ వీ హ్యావ్ బేస్ క్యాంప్స్ ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియాస్, స్ట్రైక్ ఫోర్సెస్ ఉన్నాయి, మా టీమ్స్ స్టాఫ్ ఉన్నారు. అందరూ కూడా ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియాస్లో అక్కడక్కడ స్టే చేస్తున్నారు. ఆ బేస్ క్యాంప్స్ రెగ్యులర్గా పెరాంబులేట్ చేస్తారు. ఏదైనా కదలికలు ఉన్నా కూడా, వైల్డ్ లైఫ్ మూవ్మెంట్ కానీ, అలాగే రెడ్ శాండర్స్ ఏదైనా అందువేలో తీసుకొని వెళ్తున్నా కానీ, ఫెల్లింగ్స్ జరిగినా కూడా వెంటనే డిటెక్ట్ చేసి కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీ హ్యావ్ అవర్ ఓన్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ ఆఫ్ వర్కింగ్. కాబట్టి ఎక్కడ కూడా రెడ్ శాండర్స్ అనేది, స్మగ్లింగ్ అనేది ఇప్పుడు ఇక్కడైతే లేదు. ఏదన్నా అడపదడప ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూస్తేనా త్రూఅవుట్ ది ఇయర్ వీ హ్యావ్ 6 కేసెస్ పట్టుకోవడం జరిగింది. అవి కూడా ఒకటి మాత్రమే డంప్, ఒక 3 మొద్దులు ఒక చోట, 6 మొద్దులు ఒక చోట దొరికాయి ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియాస్లో. రిమైనింగ్ 4 కేసెస్లో కూడా ఆన్ ది రోడ్ ఏదైనా ట్రావెలింగ్లో సీజ్ చేస్తుంది. అవునవునండి, వీ కెన్ సే ఇట్ కంప్లీట్లీ
కంట్రోల్లోనే ఉంది. ఈ పాత నేరస్తులు ఉన్నారు కదా సార్, అలాంటి వాళ్ళ మీద కూడా నిఘా ఏమైనా పెట్టారు? పాత నేరస్తులు ఆల్రెడీ కోర్టులో కేసెస్ రన్ అవుతూ ఉన్నాయండి. మనకు రెడ్ సెంటర్స్ స్పెషల్ కోర్ట్ ఏదైతే ఉందో తిరుపతిలో, ఆ కోర్టులో ఎప్పటికప్పుడు కేసెస్ ట్రయల్కి వచ్చినప్పుడు మన వాళ్ళు కూడా విట్నెసెస్ అటెండ్ అవుతూ ఉన్నాము. రీసెంట్గా జడ్జిమెంట్ టెస్ట్లో కూడా ఒక 2-3 కేసెస్లో పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ పాత కేసెస్ అన్ని ట్రయల్లో ఉన్నాయి. ఛార్జ్ షీట్స్ ఏవైతే ఫైల్ చేయలేదో అవన్నీ కూడా ఫైల్ చేశాము. ఇంకా కొన్ని మాత్రం పెండింగ్ ఉన్నాయి, ఒక అరౌండ్ 30. అవి కూడా చూసి ఫైనల్ చేస్తాం. చివరిగా ఇప్పుడు ఒకటికి 2-3 సార్లు కేసులు ఉండి మళ్ళీ ఎర్రచందనం వైపు వెళ్ళి మళ్ళీ ఇది చేస్తుంటే అలాంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు ఏమైనా పెట్టే అవకాశాలు ఉంటాయి? డెఫినెట్లీ పెడతామండి. పీడీ యాక్ట్ అనేది రిపీటెడ్ అఫెండర్స్, హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద యాక్చువల్గా ఈ పీడీ యాక్ట్ పెట్టడం అనేది జరుగుతుంది. బట్ ఇప్పుడైతేనా యాక్చువల్గా రిపీటెడ్ అఫెండర్స్ ఉండి ప్రజెంట్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు లేరు. తిరుపతి జిల్లాలో అలాగే కడపలో 1 or 2 కేసెస్ రెడ్ సెంటర్స్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు రీసెంట్గా పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. మన జిల్లాలో అయితే పీడీ యాక్ట్ ఎక్కడ ఇప్పుడు మనం పెట్టలేదు ప్రస్తుతానికి. సార్, గతంలో ఈ పట్టుకున్న ఈ ఎర్రచందనం, ఈ దొంగలు మొత్తము మనకు స్టాక్ ఏమైనా ఉంది సార్ నెల్లూరు జిల్లా? నెల్లూరు జిల్లాలో ఉన్నది మొత్తం అంతా కూడా ఆర్ట్ ఆఫ్ సెంట్రల్ గోడౌన్ ఒకటి తిరుపతిలో ఉంది, అక్కడికి తోలేస్తామండి. వాళ్ళు రెగ్యులర్గా ఆక్షన్స్ కండక్ట్ చేసి ఎప్పటికప్పుడు మెటీరియల్ గవర్నమెంట్కి రెవెన్యూ రియలైజ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఒక 13 టన్స్ మాత్రమే ఉంది, 13 మెట్రిక్ టన్నులు. అది ఉదయగిరిలో కొద్దిగా ఉంది, 6 మెట్రిక్ టన్స్. ఆదూర్పల్లిలో కొద్దిగా ఉంది. అది కూడా ఒక 1 week 10 days లోపల తోలేస్తాము తిరుపతికి. సో దట్ అక్కడి నుంచి మన దగ్గర ఏమీ మెటీరియల్ ఉండదు. ఒక 13 టన్స్ తప్ప రిమైనింగ్ మెటీరియల్ అంతా తోలేసాము. పాత మెటీరియల్ కూడా మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమీ లేదు. రీసెంట్గా పట్టుకున్న కేసెస్వే ఒక 13 టన్నులు ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఉదయగిరి అడవి ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు గుర్తించడం జరిగింది. అయితే ప్రజలు ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా అప్రమత్తంగా ఉండండి. ఆ పులి కొద్ది రోజులు క్రమేణా అది డీప్ అడవిలోకి కూడా వెళ్ళిపోద్ది. అదేవిధంగా ఎర్రచందనం మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టాము. రిపీట్గా ఎర్రచందనం ఎవరైనా ఇచ్చేస్తే పీడీ యాక్ట్లు కూడా కట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా డిఎఫ్ఓ మహబూబ్ బాషా గారు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజార్ టీవీ నెల్లూరు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.